హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ తీసేటప్పుడు ఫుల్ ఫాగ్గా ఉండింది, అందుకనే వీడియో తీసి మీతో షేర్ చేయాలి అనిపించింది. ఇది దివాళీకి ముందు అనమాట. సో ఫుల్ ఫాగ్ పడతా అప్పుడే స్టార్ట్ అయిపోయిందా ఇక్కడ బెంగళూరులో, అమ్మ చలి స్టార్ట్ అయిపోతుంది అన్నట్టుగా అనిపించింది ఆ రోజు. యాక్చువల్గా అప్పటికి చలిగానే ఉండింది, కానీ ఇలా ఫాగీగా లేదు, ఆ రోజు ఉండింది. ఇంకా ఇది సండే రోజు వ్లాగ్. చెప్పాక లాస్ట్ వ్లాగ్లో సండే వ్లాగ్ నేను మళ్ళీ షేర్ చేస్తాను అని చెప్పేసి, సో ఈరోజు చేసేస్తున్నాను. ఇంకా మా సంగీత ఏమంటే ఈ మధ్య భలే డుమ్మాలు కొడుతుంది. అసలే నేనే సరిగ్గా ఊర్లో ఉండట్లేదు ఇక్కడ. అప్పుడంతా తనకి లీవే కదా, హ్యాపీగా ఉంటుంది. కనీసం ఉన్నప్పుడే రావచ్చు కదా, ఏదో ఒకటి చెప్పేసి డుమ్మా కొట్టేస్తూ ఉంటుంది. ఇంకా ఆ రోజు పాపం రెడీ హెల్ప్ చేస్తూ ఉంది. నేను ఇంకా గిన్నెలన్నీ కడిగేశాను. రెడీని కొంచెం చిమ్మేసేయి రెడ్డ, ఆ 2 bedrooms హాల్ చిమ్మేసేయి అని చెప్పాను. ఇంకా చిమ్ముతా ఉంది. నిన్నటి వ్లాగ్లో మీకు గుర్తుందా, హ్యాపీ ఇది టేబుల్ అంతా గజిబిజిగా ఉంది. దాని తర్వాత నీట్గా సర్దిన తర్వాత వీడియో తీసి మీతో షేర్ చేసి ఉండొచ్చు కదా, నేను మర్చిపోయాను. కోపంగా తిట్టుకుంటూ సర్దాను. ఆ సర్దడంలో వీడియో తీయాలి అనేది గుర్తుకు రాలేదు. అక్కడ నీట్గా ఉండింది, మళ్ళీ పాడు చేసి పెట్టింది ఇప్పుడే. ఇంకా ఇక్కడ మీతో 2 షేర్ చేసుకోవాలి అనిపించింది. లాస్ట్ వ్లాగ్లో అంటే లాస్ట్ కాదు, రీసెంట్గా నేను చెప్పాను సుదర్శన్కి ఒక రాగి హాట్ చాక్లెట్ మిల్క్, అది మిల్క్లో మిక్స్ చేసి ఇస్తూ ఉంటారు, రోజు తాగేసి వెళ్తారు ఆఫీస్కి అని చెప్పాను. సో ఇదే అనమాట. ఇది యాక్చువల్గా ఒక డబ్బాలాగా ఉంటుంది బాక్స్, అది ఆర్డర్ చేస్తున్నాను. అయిపోయిన తర్వాత ఇది buy 1 get 1 ఆఫర్ ఉండింది అన్నమాట, దీవాళీకి ముందు ఉండింది. సో అప్పుడు తీసుకున్నాను. దివాళీకి ముందు, దసరాకి ముందు ఉండింది, అప్పుడు తీసుకున్నాను. buy 1 get 1 ఒకటి రోజు డాడీకి తీసుకెళ్ళి ఇచ్చాను. ఇంకా ఇది దీంట్లో కొద్దిగా ఉంది, ఇది అయిపోతే మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలి. ఇది ఏం లేదు, జస్ట్ మిల్క్, హాట్ మిల్క్లో ఇది ఒక స్పూన్ మిక్స్ వేసేస్తాను. షుగర్ కూడా ఏమీ వేసుకొని అవసరం లేదు, కావాలి అంటే వేసుకోవచ్చు, నేను వేయను సుదర్శన్కి. దాంతో మిక్స్ చేసేస్తాను, హ్యాపీగా తాగేసి వెళ్ళిపోతాను అనమాట. అంటే స్టమక్ ఫుల్గా ఉంటుంది, కొంచెం ఎనర్జీగా ఉంటుంది, ఇంకా హెల్త్కి మంచిదే అది రాగి కాబట్టి. ఇంకా నా చేతిలో ఉండేది ఏమంటే వైప్స్ అనమాట. అయిపోయింది, మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను. ఇది చాలా యూజ్ అవుతాయి. ఇంత ముందు కూడా నాకు కామెంట్స్లో అడుగున్నారు, మీరు యూజ్ చేసేది అది చూపించి ఆశా వ్లాగ్లో అట్లా అనేసి. చూపిద్దాం అనుకుంటా ఉంటాను, మర్చిపోతాను. సరే ఈరోజు ఎట్లాగో కొత్తది ఆర్డర్ చేసుకున్నాను, అయిపోయింది కదా అన్నట్టుగా మీతో షేర్ చేయాలనిపించింది. ఇలా అయిపోయినప్పుడు అది నా చేతిలో ఉంది, బ్రౌన్ కలర్ది. అది చాలా యూజ్ అవుతుంది, అంటే మనకి క్రాఫ్ట్స్ ఏం చేసుకోవాలంటే అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అది పెట్టుకోవచ్చు పడేయకుండా. ఇంకా నేను ఆర్డర్ చేసుకుంటా ఉంటాను ఏదంటే బీకో రీయూజబుల్ కిచెన్ టవల్స్ అనమాట. ఇదేమంటే మంచిగా వైప్ చేసుకోవచ్చు, చాలా యూజ్ అవుతుంది తెలుసా. మామూలుగా మనం ఇప్పుడు టవల్స్ లాగా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత దీంతో వైప్ చేసుకోవచ్చు, మళ్ళీ డ్రై అయిపోతుంది, మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. నేను దీనికంటే ముందు ఏమంటే ఇదిగో స్కాచ్ బ్రైట్ అని ఉంది కదా, సో ఆ వైప్స్తో యూజ్ చేసేదాన్ని. అదేమంటే తొందరగా డార్క్ అయిపోయేది, మళ్ళీ నాకు నచ్చేది కాదనమాట. అందుకని ఇది చేంజ్ చేశాను, దీనికి ఇది ట్రై చేద్దాము అన్నట్టుగా. ఇంకా ఇదేమంటే నాకు చాలా నచ్చింది. మనం ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు. చెప్పాలంటే దీని మీద 100 times అని ఉంది, అన్నిసార్లు మరి యూజ్ చేయలేము, కానీ కొన్నిసార్లు మాత్రం యూజ్ చేస్తాను నేను. ఇంకా అదేమంటే మనము వాటర్లో వాష్ చేసేసుకోవచ్చు, ఇంకా స్మెల్ అనేదే రాదు తెలుసా. ఇది మేడ్ ఫ్రమ్ బ్యాంబూ అంట, సో నాకు నచ్చింది. ఇంకా దీంట్లో వచ్చి 20 sheets ఉంటాయి. సో హ్యాపీగా ఒకటి కనుక టేర్ చేసుకొని నేను ఇంకా అక్కడ పెట్టేసుకుంటాను. యాక్చువల్గా నేను అక్కడ గిన్నెలు కడుగుతాం కదా, ఆ స్టాండ్ దగ్గర కొంచెం వాటర్ ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఇంక ఇలా అడ్డం పెట్టేసి అనుకోండి, వాటర్ అంతా కింద పడకుండా అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటుంది. చూసారా, ఇలా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. నార్మల్గా మనము క్లాత్ అట్లాంటివి యూజ్ చేస్తాము, అదేమంటే మళ్ళీ వాటర్లో ఇలా పెట్టేసి పిండేసి అక్కడ వేసేస్తాం కదా, అది స్మెల్గా వస్తూ ఉంటుంది. రోజు ఇలా మంచిగా అలా వైప్ చేసేసి మళ్ళీ ఇలా మనం వాష్ చేసేసుకోవచ్చు, తొందరగా కూడా డ్రై అయిపోతుంది. నేను కరెక్ట్గా వీడియో తీస్తూ ఉన్నాను అనుకోండి, ఇలాంటివే చాలా డిస్టర్బెన్సెస్ అవుతూ ఉంటాయి నాకు. ఎవరో ఒకరు రావడము, డోర్ బెల్ కొట్టడము అట్లా అవుతూ ఉంటుంది. సో అదిగో చూసారా, వాష్ చేసేసాను. దాని తర్వాత దాన్ని ఇట్లా పిండేసామంటే తొందరగా డ్రై అయిపోతుంది అనమాట. ఇంకా కొంచెం వెట్గా ఉంటేనే ఇంకా మంచిది, మంచిగా వైప్ అవుతుంది అక్కడంతా. ఇంకా అక్కడ నేను బాటిల్ చూపిస్తాను, మళ్ళీ దాని గురించి చెప్తాను అదేంటి అనేది. సో ఇంకా దీన్ని ఓన్లీ కౌంటర్ టాపే తుడుచుకోవాలా, లేకపోతే స్టవ్ మీద తుడుచుకోవాలి అంతేనా అనుకుంటారేమో, అలా కాదు. నేనైతే మిక్సీ యూజ్ చేశాను, అంటే మిక్సీ మీద, అదిగో రైస్ కుక్కర్ ఉంది కదా దాని మీద కూడా మంచిగా అది ఏమైనా పడుతుంది కదా ఆయిల్, అట్లా అయితేనా మంచిగా తొందరగా వెంటనే తుడిచేస్తాను. దాని తర్వాత ఇదిగో ఈ కెటిల్ కూడా వాటర్ది. సో ఇలా కూడా మల్టీపర్పస్ అనమాట, ఎట్లాగైనా యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకొకటి ఏమంటే నేను ఇలా ఫ్రిడ్జ్ ఎప్పుడైనా తుడుచుకోవాలి అలాంటప్పుడు దాన్ని యూజ్ చేస్తాను. ఆ ఫ్రిడ్జ్ పక్కన ఒకటి ఉంది చూసారా స్టాండ్ లాగా, దాని మీద అన్నీ పెట్టుకుంటా కదా,
అక్కడికి కూడా దుమ్ము చేరిపోతూ ఉంటుంది. వీక్లో 2 టైమ్స్ అయినా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే డస్ట్ అంతా వచ్చేస్తూ ఉంటుంది. అందుకని 2 టైమ్స్ అట్లా క్లీన్ చేస్తూ ఉంటాను. దీంతో క్లీన్ చేస్తాను అనుకోండి కొంచెం వెట్గా ఉంటుంది కదా, సో స్మెల్ అంటూ అస్సలు ఉండదు, మంచిగా క్లీన్ అయిపోతుంది. ఇదేమైనా మీరు అనుకుంటారేమో నువ్వు ఏమైనా ప్రమోట్ చేస్తున్నావు ఆశ ఇది అని. అస్సలు కాదు, నాకు చాలా బాగా నచ్చి మీకు కూడా యూజ్ అవుతుంది. మీరు కూడా అడుగున్నారు ఇంతకు ముందు కదా అన్నట్టుగా ఎలాగో షేర్ చేస్తాను, కొంచెం నీట్గా ఏమైనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్నట్టుగా నేను ఎట్లా యూజ్ చేస్తాను అన్నట్టుగా చేస్తాను అంతే. ఇది దేంట్లో అయినా దొరుకుతుంది, మీరు తీసుకోవచ్చు. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఉంటుందేమో తెలీదు, అమెజాన్లో అయితే ఉంటుంది. నేనేమంటే జెప్టోలో, బ్లింకిట్లో అప్పటికప్పుడు ఆర్డర్ చేసేసుకుంటా ఉంటాను, అయిపోతూ ఉంటే. ఇంకా మా సుదర్శన్ ఏమంటే ఇదిగో ఈ వాటర్ స్ప్రే చేసే బాటిల్ అనమాట, ప్లాంట్స్ కోసం అనేసి ఎన్ని ఆర్డర్ చేసుంటామో ఇప్పటికీ. ఒకసారి ఐక్యాకి వెళ్ళినప్పుడు కూడా తెచ్చుకున్నాము, అక్కడ ట్రై చేస్తాము, మంచిగా యూజ్ అవుతుందని తెచ్చుకుంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అది పని చేయదాము, కొన్ని రోజులకే పాడైపోతుంది. అట్లా అమెజాన్లో ఆర్డర్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది జెప్టోలో ఏమో సుదర్శన్ మళ్ళీ ఆర్డర్ చేశాడు, ఇప్పుడు వచ్చింది. అది ఏమంటే ప్లాంట్స్ ఈ సీజన్లో మెయిన్గా వాటర్ ఎక్కువ వేసామనుకోండి పాడైపోతుంది. అది ఎంత వాటర్ వేయకపోయినా అది కొంచెం వెట్టుగానే ఉంటుంది ఆ మట్టి అంతా. అందుకని వాటర్ వేయట్లేదు, 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి వాటర్ వేస్తున్నాను. దాని తర్వాత ఏమంటే ఆ ప్లాంట్స్ లీవ్స్ ఉంటాయి కదా, వాటికి అన్నిటికీ స్ప్రే చేయడానికి మెయిన్గా ఈ స్ప్రే బాటిల్. ఇంకోటి ఏమంటే ఇది చూసారా, మీకు ఇప్పుడే జస్ట్ ఆ వైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మా సుదర్శన్కి తెలియదు అది ఉందని, యాక్చువల్గా చూస్తుంటాడు కానీ అదే పనిగా ఏం చెప్పలేదు ఎప్పుడు. మళ్ళీ రేవనుకున్నాడు కదా మైక్రో ఫైబర్ క్లోత్ అంట, సో అది తెప్పించుకున్నాడు. దానికి బదులు ఇదే యూజ్ అవ్వచ్చు, దీంతోనే మనం ట్రై చేయొచ్చు, బాగా అయిపోతుంది ఏదైనా తుడుచుకోవాలి అంటే. సో అంతే, ఇవన్నీ మీతో చూపించాలి అనుకుంటున్నాను, అంతే చూపించేసాను. ఇంకా చాలా పని ఉంది నాకు, మళ్ళీ మీకు చూపిస్తాను. వెజిటేబుల్స్ అన్నీ ఆర్డర్ చేస్తున్నాను. ఏమంటే నేను కొన్ని వచ్చేసి జెప్టోలో ఆర్డర్ చేసుకున్నాను, కొన్ని వచ్చి మా సుదర్శన్ చెప్పేసి స్విగ్గీలో ఆర్డర్ చేశాను, అంటే ఇన్స్టామార్ట్లో. ఎందుకంటే కొన్ని ఏమంటే జెప్టోలో మనకి తక్కువ అనిపిస్తాయి, కొన్ని ఏమంటే ఇన్స్టామార్ట్. మా సుదర్శన్ ఎప్పుడు ఇన్స్టామార్ట్లో వెళ్తూ ఉంటాడు. ఏమంటారు ఈ జెప్టో, బ్లింకిట్ కంటే ఇన్స్టామార్ట్లో, స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను, ఉండిబుజ్జి అంటూ ఉంటాడు ఎక్కువగా. సో అలా సుదర్శన్ కొన్ని ఆర్డర్ చేశాడు, నేను కొన్ని ఆర్డర్ చేశాను. నేను ఆర్డర్ చేసినవన్నీ నా దగ్గర ఉన్నాయి, ఇంకా సుదర్శన్ ఆర్డర్ చేసినవి ఇటు సైడ్ పెట్టున్నాను అవ్వనమాట. అంటే అవి కూడా నేనే ఆర్డర్ చేశాను, కాకపోతే సుదర్శన్ అకౌంట్లోకి వెళ్ళి ఆర్డర్ చేశాను. స్విగ్గీలో ఇన్స్టామార్ట్లో బ్రోకోలీ 110 రూపీస్, ఇది వచ్చేసి 42 రూపీస్. చికా చూపిస్తాను కాదు. మళ్ళీ ఇది చూడు, మిఠాయి వాళ్ళ అంట, స్వీట్స్ కూడా ఫ్రీ ఇచ్చింది జెప్టో, కాజు స్వీట్స్ కదా. జెప్టోలో ఆర్డర్ చేసినందుకు దీవాళికి ఫ్రీగా స్వీట్స్ కూడా పంపించారు. మళ్ళీ ఇది ప్రమోట్ చేస్తాను అనుకుంటారేమో, అస్సలు కాదు. నేను నార్మల్గా ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను కదా, అందుకే మీతో షేర్ చేశాను. అది కూడా ఇది దీవాళికి ముందు తీసిన వ్లాగ్ అనమాట. ఫ్రీ యాప్ ఇదంతా ఏమో కానీ కొన్ని డిఫరెన్స్ ఉంటాయి దాంట్లో. ఆ యాప్లో ప్రైస్కి ఈ యాప్లో ప్రైస్కి కొన్ని తక్కువ ఎక్కువ ఉంటాయి. కానీ బ్రోకోలీ ఏమంటే చాలా తక్కువ ప్రైస్, 42 రూపీస్ ఎంతో. జెప్టోలో అది ఇంత పెద్దది పంపించారో అసలు. స్విగ్గీలో అది ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేశాడు, 110 రూపీస్. అది అంత చిన్నదిగా వచ్చింది చూసారా, అదిగా బుడ్డిది అక్కడ ఉంది. అది చూసి నాకు బీపీ వచ్చేసింది, మరి ఇంత చిన్నదిగా వచ్చింది ఏంటి అనేసి. ఇంకా ప్యాన్ కేక్స్, ఇదంటే భలే ఇష్టం హ్యాపీకి. నేను ఒకసారి ట్రై చేశాను ఇంట్లో, అది నచ్చలేదు. ఇంకా ఇది నాకు చాలా ఇష్టం, వాయివి నూడిల్స్. ఇంకా మా రెడ్డికి ఏమిటి కొరియన్వి ఉంటాయి కదా, అవి ట్రై చేయాలంటే భలే ఇష్టం, భలే తింటా ఉంటుంది, అవి ఆర్డర్ తెచ్చుకుంటుంది ఎక్కువగా. ఇది సండే రోజు వ్లాగ్ అని చెప్పాను కదా, ఇదేమంటే ఆ రోజు మా సుదర్శన్, నేను ఇది ఒక షార్ట్ వీడియో లాగా మీతో షేర్ చేస్తున్నాను, మీకు గుర్తుందో లేదో చూసారో లేదో మరి తెలీదు. సో ఆ రోజు అనమాట ప్రాన్స్ తెచ్చాడు మా సుదర్శన్, ఫిష్. నాకు ఎందుకో ఫిష్ తినాలి అనిపించింది. డాడీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చిన తర్వాత మమ్మీ చేసింది కదా వెళ్ళగానే ఫిష్, అది ఎంత నచ్చేసిందో సార్, మళ్ళీ అలా ఫిష్ చేసుకోవాలి అనిపించింది. మా సుదర్శన్ పెద్ద ఫిష్ ఉందనేసి తెచ్చాడు. యాక్చువల్గా చెప్పాలంటే చిన్న ఫిష్లే టేస్టీగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. అది నీచు అలా అంటారు కదా, అది లేకుండా ఉంటుంది. పెద్ద ఫిష్లో ఆ స్టమక్ పార్ట్లో నీచుగా ఉంటుందో మాకు కనిపించదు, తెలియదు. అది ఎంత క్లీన్ చేసినా కొంచెం ఎక్కడో ఉంటుంది. అది కర్రీలాగా చేసినప్పుడు బయట వచ్చేస్తుంది అనమాట.
ఆ కర్రీ అంతా ఒక్కొక్కసారి పాడైపోతుంది, ఒక్కొక్కసారి ఏదో ఏమంటారు అబ్బా అదొక రకంగా ఉంటుంది అనమాట. నాకు ఎక్స్పీరియన్స్ దాంతో. ఆ రోజు చేసిన కర్రీ కూడా అంతే, కర్రీ చాలా బాగా వచ్చింది టేస్టీగా. కానీ కొన్ని ఫిష్ పీసెస్ ఏమంటే తినబుద్ధి కాల, మెయిన్గా పొట్ట పీసెస్ అంటే నాకు చాలా ఇష్టం. పొట్ట పీసెస్ అంటే దాంట్లో ములులు ఎక్కువ ఉండవు, తర్వాత ఆ ఫ్యాట్ ఉంటుంది కదా లాస్ట్లో, అది చాలా ఇష్టం అనమాట. అది ఉడికిందంటే అది తినాలంటే భలే ఇష్టం నాకు. ఇంకా ప్రాన్స్ కర్రీ చేసేసాను యాపీ కోసం అన్నట్టుగా. వాడేందో ఈ మధ్య మనం చికెన్కి వెళ్ళినా, మటన్కి వెళ్ళినా, ఫిష్కి వెళ్ళినా నాకు ప్రాన్స్ కావాలి బాబా, ప్రాన్స్ తెచ్చి బాబా అనేసి అడుగుతున్నాడు అదే పనిగా. ఇంతకుముందు మేమే వాడి గురించి ఆలోచించి ప్రాన్స్ తెచ్చేవాళ్ళము, అలాంటిది వాడే అడుగుతున్నాడు. ఇంకా మిరాయి మూవీ ఆ రోజు చూసుకుంటా ఉన్నారు వీళ్ళు, నేను వంట చేసుకుంటూ ఉన్నాను. ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా మీకు ఫిష్ కర్రీ కూడా చూపిస్తాను. ఎమ్మిగా వచ్చింది నిజంగా ఫిష్ కర్రీ, మాత్రం చాలా టేస్టీగా ఉంది. కొన్ని పీసెస్ చెప్పాను కదా, కొన్ని పీసెస్ ఏమంటే అది ఏదోగా ఉండింది ఆ పొట్ట పీసెస్ కొంచెం. సో అది కాకుండా ఇది యాక్చువల్గా మేము నెక్స్ట్ డే తిన్నాము. ఎంత బాగుందో ఫిష్ కర్రీ అంట. ఒక 4 to 5 hours ముందు చేసి పెట్టేసి మళ్ళీ తినాలంట, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందంట. అది దిగుతుందంట కర్రీలో, ఫిషెస్లో ఆ కర్రీ పులుసు అంతా. ఇంకా లంచ్ టైం మాకు. సో లంచ్కి అంతా ఇట్లా నీట్గా నలుగురం ఇంట్లో ఉన్నామంటే ఇలా కింద పెట్టేసుకొని తింటుంటాము. హ్యాపీకి ప్రాన్స్ కర్రీ బాగా నచ్చేసింది. ఇలా కర్రీలాగా చేస్తే వాడికి ఇష్టం అనమాట. ఒక్కొక్కసారి చికెన్ పకోడా లాగా వేస్తుంటాడు సుదర్శన్ ప్రాన్స్ది, అది అంతగా నచ్చదు వాడికి. నేను ఈ కర్రీలాగా చేస్తాను, కొంచెం దగ్గరగా బాగుంటుంది. సో అది చాలా నచ్చింది వాడికి. ఇంకా ఫిష్ కర్రీ కూడా ఎంత బాగా వచ్చిందో తెలుసా, చెప్పాను కదా సూపర్గా ఉండింది, టేస్టీగా ఉండింది. టెడ్డీ కూడా చాలా నచ్చింది, కాకపోతే కొద్దిగా సాల్ట్ తక్కువ అనేసి అన్నారు. తినిన తర్వాత సుదర్శన్కి సరిపోయిందంట, మా టెడ్డీ కొంచెం సాల్ట్ తక్కువ అనింది. పర్వాలేదు అంత తక్కువే తిను, నువ్వు అలవాటు చేసుకో అనేసి అని చెప్పాను. నిజంగా చెప్పాలంటే మా సుదర్శన్కి మా మమ్మీ చేసిన కర్రీ కంటే నేను చేసిన కర్రీ ఆ రోజు భలే ఉందంట. కాకపోతే నెక్స్ట్ టైం మాత్రము కొంచెం చిన్న సైజులో చేపలు తెచ్చుకుందాము, ఇలా పెద్ద చేపలు వద్దు అనేసి అనుకున్నాము. ఇంకా నేను తింటున్నాను ఎలా ఉందో అనేసి, అబ్బా నాకైతే ఎంత నచ్చేసిందో, అసలు ఎంత బాగుందో తెలుసా నాకు అసలు. ఇంకా ఫిష్ ఫ్రైకి నైట్కి చేసుకుందాము, రసం పెట్టుకుందాము అనేసి ఇంకా ఇలా ఫ్రైకి మసాలా అంతా మ్యారినేట్ చేసేసి ఫిషెస్కి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఫ్రైకి మాత్రం ఇలా పెద్ద పీసెస్ ఉంటేనే బాగుంటుంది. కర్రీకి ఎలాంటి పీసెస్ అయినా పర్వాలేదు కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది ఫిష్ ఫ్రైకి మాత్రం పెద్ద పీసెస్ ఉంటే అది బాగుంటుంది, అంటే నీచుగా రావడం అలాంటివంతా ఏముండదు. ఈ కర్రీనే ఒక్కొక్కసారి అట్లా అవుతూ ఉంటుంది. ఇంకా ఆ రోజు సండే కాబట్టి లంచ్ అయిపోయింది. ఇంకా 3:30 ఆ టైంకి మేము ఇంకా ఫ్రెష్ అయిపోయాము నలుగురము. నిన్న ఐక్యాకి వెళ్ళాము, టెడ్డీ లేకుండా వెళ్ళాము కదా. ఒరే టెడ్డా ఎంత బాగుందో ఐక్యా అనేసి అన్నాను. నిన్ను చాలా మిస్ అవుయానురా నేను, అసలు నన్ను ఎవరు వీడియో తీయలేదురా, నాకు హెల్ప్ చేయలేదురా అనేసి వాడు చెప్పుకున్నాను. వాడు కూడా ఐక్యా అంటానే ఉండింది, ఐక్యా చూడాలి అనేసి. సో ఇంకా సండే ఆఫ్టర్నూన్ నుండి వెళ్దాము. సండే యాక్చువల్గా ఆ రోజు మార్నింగ్ వరకు క్లాస్ ఉండాలి, కానీ ఎగ్జామ్ జరుగుతుంది వేరే వాళ్ళకి అనేసి వాళ్ళకి హాలిడే ఇచ్చారంట, అందుకనేసి ఆ రోజు క్లాస్కి వెళ్ళలేదు. నెక్స్ట్ డే సండే రోజు కొంచెం హెల్ప్ చేసి ఇటంతా చూసేసి అటు వెళ్ళిపోదారా బాబా. బాబా ఇది విజన్, అవును ఇది దసరా. బాబాయ్ చూడు బొమ్మ చూడు, ఇక్కడ దసరా అన్ని డాల్స్ ఉన్నాయి చూడు అక్కడ, అదొకటి. నిన్న మీకు ఇక్కడ వచ్చినప్పుడు ఐక్యా లోపల ఒక్కటే చూపించాను, అది కొద్ది చూపించాను కదా. ఇప్పుడు ఏమంటే ఐక్యాకి అక్కడే ఆ మాల్ లాగే ఉంది, ఒక మల్టీప్లెక్స్ లాగా ఉంది, అది దాని పక్కన అంతా ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను ఇక్కడ. అంటే జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది, మీతో షేర్ చేస్తున్నట్టు కూడా ఉంటుంది అన్నట్టుగా. ఏమిది యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటన్. ఏ హ్యాపీ లే చూడు వాడు చూడట, ఇదే కాన్సర్ట్ బాబా. నైట్ ఇదే కదా జరిగింది బాబా. నాకు 2 కొనియాల్సి ఇక్కడ ఒకటి, మళ్ళీ వాఫల్స్ ఒకటి. ఆర్గానిక్ ఇండియా కిమ్చి కాదు బాబా, సూషియా. కిమ్చి కిమ్చి ఏంద్రా, చైనీస్ రెస్టారెంట్. ఓహో చైనా తినకూడదు. నువ్వు కిమ్చి టేస్ట్ చేసావు కదా? నేనా? అది ఎప్పుడు టేస్ట్ చేసావు కదా అక్కడ మెయిన్ ల్యాండ్ చైనాలో. నేను చేయలే. నీకు నచ్చింది చక్క? కొరియన్ స్ట్రీట్ ఫుడ్ అంట. అది చైనీస్ అన్నావు నువ్వు, అది 2 వస్తుంది కిమ్చి.
విన్నారా, ఇక్కడ కిమ్చి ఉందంట, కొరియన్ స్ట్రీట్ ఫుడ్. ఇంకా అది కొనియాలంట వెళ్ళేటప్పుడు. అది కొనిచ్చామో లేదో తిన్నారో లేదో చూద్దురు. కానీ శక్తి బెండగా పిల్ల ఎవరంటే హ్యాపీ అండి. చూసాను రా స్లోగరా. ఇంక ఇక్కడ మీకు ఒక స్టోన్ చూపిస్తాను, పెద్దదిగా ఉంది. జస్ట్ ఆ స్టోన్ అలా పెట్టారేమో అనుకుంటారేమో, ఒక టేబుల్ లాగా కూడా ఉంటుంది. అది స్టోన్ అనేది చాలా తెలిసింది నాకు. అవును రా, అవును బాబా, భలే షేప్ చూసావా, భలే ఉంది. రెడా ఇచ్చాడు పెట్ స్పాటెడా, డాగ్ ఉంటుంది చూడేడా అక్కడ. పద పద. పెట్స్ ఉండే వాళ్ళు ఇక్కడికి రావాలంటే వాళ్ళకి చాలా ఇష్టపడతారు. మా హ్యాపీ టెడ్డీకి అయితే నజ్జు గుర్తుకొచ్చేసింది. ఇక్కడ హ్యాపీ ఆల్రెడీ వచ్చింది కదా, టెడ్డీకి అన్నీ చూపిస్తూ ఉంది. పదండి పదండి. రెడా స్ట్రైట్గా నుంచో. ఇంకా ఇది కూడా ఒక రెస్టారెంట్ అనమాట, ఎంతో బాగుందో కదా అసలు. రెడా ఇక్కడే వాఫల్స్ కాఫీ టైం ప్లేస్ లేదే. పద అటు వెళ్దాం ఫస్ట్. వాళ్ళు ఆడుకుందరు, అదంతా పిల్లలు ఉన్నారు, ఎండు ఉంది. ఫస్ట్ ఐక్యాకి వెళ్ళిపోదాం. సగము పార్క్లో ఆడుకోవడానికి వచ్చిందండి, ఐక్యాకి రాలేదు. సరే మనం వెళ్దాం రెడీ లోపలికి. వచ్చేసామండి ఐక్యాకి. యాడ్ ఇచ్చావా? ఇంకా నాకు ఆ గ్లాస్ బాగా నచ్చేసింది అసలు. దాంట్లో బ్లాక్ ఉంటే బాగుండే అనిపించింది. నా మామ బాగుంది. నిన్న మీకు చూపించానుగా ఈ టీవీ యూనిట్, ఆ సెటప్ అంతా మళ్ళీ టెడ్డీకి కూడా చూపిస్తున్నాను. రే నాకు ఇది చాలా నచ్చేసిందిరా, మన టీవీ దగ్గర ఇలా సెట్ చేసుకుంటే మళ్ళీ ఒకసారి మోడిఫై చేసుకుందాము, రెనోవేట్ చేసినట్టు ఉంటుంది మన హౌస్ని, మళ్ళీ హాల్ అంతా ఇలా చేసుకుందాము అనేసి చెప్పుకుంటూ షేర్ చేస్తున్నాను. ఇంకా మా సుదర్శన్కి ఆ సోఫా అయితే భలే నచ్చేసింది అసలు. ఇంకా పెద్దది మనది అశోక. వాళ్ళు అటు చూపించేదానికి మీరు అబ్జర్వ్ చేశారంటే మన కిచెన్లో ఇలాంటిదే సేమ్ ఉంది. ఇది కూడా అప్పుడు ఐక్యాలో తీసుకున్నాము. ఇది కూడా ఉంది, జస్ట్ ఇట్లా అప్పుడు కొనుక్కున్నాం కానీ యూజ్ చేయకుండా పూజ చేస్తాం. సేమ్ ఇట్లే అనుకుంటారు జట. అప్పుడు మేము కిచెన్లో అలా బ్లాక్ కలర్ టైల్స్ పెట్టాలి అనుకోలేదు, నార్మల్గా ఉన్నట్టు పెట్టేద్దాము, దానిపైన ఇవన్నీ పెట్టుకుందాం. ఇప్పుడు బ్లాక్ పెట్టాము, ఏది పెట్టుకున్నా అదే పని కనిపిస్తుంది, ఎక్కడ పాడైపోతుందో, ఆ టైల్ ఎక్కడ డ్రిల్ చేస్తే పాడైపోద్దు అనేసి చాలా వరకు పెట్టకుండా అలానే పెట్టేసామన్నమాట. అవన్నీ అక్కడ చూస్తుంటే గుర్తుకొస్తున్నాయి, అప్పుడు మన కిచెన్ కనే తీసుకున్నాం కదా అనేసి. ఇంకా ఈ కార్నర్ ప్లేస్ అయితే నాకు ఎంత నచ్చిందో తెలుసా, ఇన్స్టా స్టోరీలో కూడా పెట్టాను మొన్న, అందరూ భలే ఉంది ఫోటో అనేసి అన్నారు. ఇలా ఒక కార్నర్ చేసుకున్నారు ఇంట్లో నా కోసం తీసుకోవడానికి, అలా అనిపిస్తూ ఉంటుంది. జస్ట్ అనిపిస్తే సరిపోతుందా, ఏదో ఒకటి కార్నర్ చూసుకొని పెట్టుకొని ఉండాల్సిందేను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండదు అక్కడ, బద్ధకము, అందుకని ఏం చేసుకోకుండా ఇలాంటప్పుడు అంతా ఏమంటారు ఫీల్ అవుతూ ఉంటాను. అరే నేను చేసుకొని ఉంటా కార్నర్ ప్లేస్, వీడియోస్ తీసుకుంటా, బాగుంటుంది కదా బ్యాక్గ్రౌండ్, అలా అనుకుంటుంటాను. ఇంకా ఆ రెస్టారెంట్ గురించి నేను చెప్పాను కానీ మీకు చూపించలేదు కదా, ఈరోజు చూపిద్దాం అనేసి జస్ట్ అలా అక్కడ వీడియో తీశాను. ఇంకా నిన్న వాఫల్స్ తీసుకున్నారు, ఆ ప్లేస్కి వచ్చేసాం. ఈ ప్లేస్కి వస్తేనే ఎలా ఉంటుందో అక్కడ ఒక యూరోప్కి వెళ్ళిన ఫీల్ ఉంటుంది అనమాట. మనం మూవీస్లో అలా చూస్తుంటాం కాబట్టి నేను చెప్తున్నాను, అంతేకాని నేను వెళ్ళి వచ్చి మీతో చెప్పట్లేదు అక్కడ ఇలా ఉంటుంది అనేసి, జస్ట్ షేర్ చేస్తున్నాను. ఇలానే ఉంటుంది ఆ ప్లేసెస్. చాలా మూవీస్లో, సాంగ్స్లో, మెయిన్గా ఈ హిందీ మూవీస్ ఉంటాయి కదా, సో దాంట్లో చూస్తున్నాను అనమాట ఇట్లాంటివన్నీ నేను సాంగ్స్లో, అందుకే చెప్తున్నాను. ఇంకా నిన్న మేము కాఫీ తాగుదామంటే అక్కడ కాఫీ స్టాల్లో ఎవరు లేరనమాట, షాప్ కీపర్ ఎవరు లేరు. సో ఇప్పుడు ఉన్నారు, సో దానికోసం అనేసి ఇంకా ఇక్కడ కాఫీ చాలా ఉన్నాయన్నమాట, మనము ఏది కావాలన్నా అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అక్కడ మెన్యూ అక్కడ ఉంది, అందుకనేసి ఇంకా నేను సుదర్శన్ ఏది సెలెక్ట్ చేసుకుందాం అనేసి వెళ్ళాము. నేనైతే మెక్డీకి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా మెక్డీలోనే నేను ఇంకెక్కడ తాగలేదు. అప్పుడు ఏమంటే క్యాపిచినో అనేసి, అది హాట్ చాక్లెట్ అనేసి, లాటే అనేసి, ఐరిష్ క్రీమ్ యాడ్ చేద్దాం, సౌత్ ఇండియన్ లాటేలో తీసుకుంటారు.
మేము కూడా చూడాలి. ఇంకా టెడ్డీ హ్యాపీకి కావాల్సిన ఫ్లేవర్స్ అక్కడ వాఫుల్స్ ఏం కావాలో ఆర్డర్ పెట్టేసి వచ్చేసారు. ఇంకా నా కాఫీ లాటే ఇది విత్ ఇది ఇరిష్ క్రీమ్ అట, అది వచ్చేసింది. ఏమది ఇట్లా ఉంది బబుల్స్ దా 10 కదిరి చెక్కు తినమ్మా తిను. అప్పుడు క్రీమ్ కూడా రాదు, అట్లే తాగాలి, బాగుంటుంది. అందుకే నేను తీసుకోమంటా ఉన్నావు. వ్లాగ్ కంటే ఇట్లా తీయాలి ఒక అట్లా వద్దా ఒక వాళ్ళు ఎవరో ఆ డాగ్ని తీసుకొచ్చి స్పాకి తీసుకెళ్ళి స్పా చేయించుకొనేసి తీసుకెళ్తున్నారు. సౌత్ ఇండియన్ సుదర్శన్ షుగర్ వేసుకోవాలి 1 ప్యాకెట్ ఇచ్చారు. బాబా ఓపెన్ చేసి ఓపెన్ చేసి నాది ఎంత బాగుంది, మిక్స్ చేసినాక చాలా బాగుంది నాది. బాబా డికాషన్ ఎక్కువ పెట్టుకొని తాగుతాడా, నచ్చదు. నాది కూడా అంతే కదరా, నాది ఇంకా ఎక్కువ. సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ అంటే తీయకూడదు. ఇంకొకటి వేసి 2 వేసి. అవునా లేదు రే, సరే చాలు. న్యాచురల్ అంత కలుపుకుంటావు. ఒకసారి మిక్స్ చేయి, చాలు చాలు. మళ్ళీ దాన్ని ఒకసారి నా టేస్ట్ చేయి బాబా. నచ్చదు చెయ్యి బాబా. నీ తాగు, షుగర్ మిక్స్ చేసింది. అవును, ఫిల్టర్ సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ అంటే అలాగనే ఉంటుంది. హ్యాపీ నువ్వు తాగుతావా? కాలుతా ఉంది, లాస్ట్ ఉంచదు. ఇంకో ప్యాకెట్ కూడా వేసి కలిపి ఎట్టా చూపిరా, ఒక ఫోటో తీసుకుంటే పోలే బాగా. దాంతో తినలే భలే. యూజువల్గా నేను వీళ్ళు ఏం కొనుక్కున్నా టేస్ట్ చేయమన్నా నేను చేయను, సుదర్శన్ చేస్తుంటాడు. ఎందుకంటే అది ఏమంటే చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది ఎక్కువగా. అది చాక్లెట్ కూడా కాదు, అదొక టైప్ ఆఫ్ ఫ్లేవర్ అనమాట. నాకు అది నచ్చదు, అందుకనేసి నాకు వద్దు అంటాను. అలాంటిది ఆ రోజు వాళ్ళు తీసుకున్న ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి, ఎంత టేస్టీగా అనిపించింది. నాకు ఇంకా కావాలనిపించింది. అప్పటికి వాళ్ళు కొద్దిగా తినిపిస్తూ ఉన్నారు నాకు. ఇంకా నా కాఫీ అయితే వావ్గా ఉండింది. పాపం మా సుదర్శన్ది సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ కదా, కొంచెం డికాషన్ ఎక్కువగా ఉంది, స్ట్రాంగ్గా ఉండింది అనమాట. అలా స్ట్రాంగ్గా ఉండేటివి లైట్గా కొద్దిగా తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోలేము. పాపం తాగలేక తాగుతూ ఉన్నాడు. నేను తాగుంటే నాకు వెంటనే మైగ్రేన్ వచ్చేస్తుంటుంది. అదేమంటే హీట్ అయిపోతుంది స్ట్రాంగ్గా తీసుకున్నామంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రీడమ్ ట్రీ అంట. ఇది ఒక బ్రాండ్. ఇక్కడ ఎంత బాగున్నాయో, సేమ్ ఐకియా లాగే ఉన్నాయి కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. లోపలికి వెళ్ళగానే కోట్ సెట్స్ ఉన్నాయి, ఎంత బాగున్నాయో, భలే నచ్చాయి. ఏదో ఒకటి కొడిస్తారు సుదర్శన్ అని చెప్పాడు. వెళ్ళి చూస్తే చాలా ప్రైజ్ ఉండింది. సేమ్ కలరే కదరా, అక్కడ ఇంకా డల్గా ఉంది. భలే ఉన్నాయి. వస్తున్నా నేను కూడా. ఉన్నాయి ప్లాంటర్స్,
ప్లాంటర్స్ భలే ఉన్నాయి కదా. వెళ్దామా? చాలా వరకు ఇక్కడ ఏమంటే మెయిన్గా డెకార్ కోసం అనేసే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనము ఎక్కడ రెస్టారెంట్స్కి వెళ్తాము, కొన్ని రిసార్ట్స్కి వెళ్తాము, హోటల్స్కి వెళ్తాము స్టే చేయడానికి, వాళ్ళు యూజ్ చేశారు కదా, సో అట్లా ఉన్నాయి అవన్నీ. వెళ్ళే మంచిగా వేయాలి. నువ్వు వేసావంటే నేను సాంగ్ సెట్ చేసుకుంటా. రెడా హ్యాపీ కరెంట్ పోయిందిరా. ఉండు కొంతసేపు ఉండు, అది వస్తుంది. బాబా అక్కడికి డాన్స్ చేస్తాననేసి వెళ్ళింది, పవర్ కట్ అయిపోయింది. ఎందుకోరా ఈ మధ్య అట్లా అవుతా ఉంది మనకి? అవునా? ఏ ఇంట్లో? ఓ వచ్చేసింది, వెళ్ళి చేయి. అటు సైడ్కి వస్తాయి స్లోగా. చెయ్యి హ్యాపీ. బాబా నీ ఫోన్లో తీ. రెడీ స్టార్ట్. నేనేమంటే ఎప్పుడైనా షాపింగ్కి అలా వెళ్ళినప్పుడు యాపీ ఒక దగ్గర ఉండదు కదా, ఏదొకటి చేస్తూనే ఉంటుంది డాన్స్ అట్లా. సో అదంతా నేను క్యాప్చర్ చేస్తూ ఉంటాను, దానికి ఏదో ఒక సాంగ్ పెట్టేస్తాను, అది మ్యాచ్ అయిపోతుంది. అలానే షార్ట్ వీడియోస్ అట్లా రీల్స్ పెడతా ఉంటాను. ఇంకా టెడ్డీకి కూడా ఫోర్స్ చేశాను, చెయ్యరా డాన్స్, మీ ఇద్దరు కలిసి చేయండి, ఎవరు లేరు కదా అంటే. టెడ్డీ కొంచెం పెద్ద అయ్యేసరికి ఇప్పుడు చేయట్లేదు, ఎట్లా అంటే అట్లా. ఇంతకుముందు ఎప్పుడు చెప్తే అప్పుడు ఎక్కడంటే అక్కడ చేసేసేది. ఇంకా ఇక్కడే డెంటల్ హాస్పిటల్ కూడా ఉందంట. ఇంకా కిమ్చి షూషి ఏదో అనేసి అన్నారు కదా, సో అక్కడికి వచ్చేసాం మళ్ళీ. నాకేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివి ఏమైనా తీసుకోవాలి అంటే వాటి టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి. కొనాలి అనేసి చూసి అడుగుతారు కావాలి అని. అది తీసుకున్నాక అవి ఎలా ఉంటాయో తెలీదు, మళ్ళీ అవి కాస్ట్లీగానే ఉంటాయి, అదేమి మళ్ళీ తక్కువ ప్రైస్ కూడా ఉండవు. డబ్బులు వేస్ట్, ఆ టేస్ట్ ఉండదు. ఎందుకు కావాలి అంటే కరెక్ట్ ట్రై చేయాలి అంటుంటారు. సరే వాడిని పట్టుకోలేటా, పడేయట్లేరా, వాడేం చిన్న పిల్లోడా. పోనీలే ఒక్కసారి ట్రై చేస్తారు, బాగుంటే మళ్ళీ ఎప్పుడైనా కొనిచ్చచ్చు, బాగాలేకపోతే ఇంకా కొనిను కదా అన్నట్టుగా కొనిచ్చారు సుదర్శన్. యాక్చువల్గా అది సుదర్శన్ ఉద్దేశం కాదు, నా ఉద్దేశము. బాగుంటే కొనిస్తాను, మళ్ళీ బాగాలేకపోతే కొనిను అనేసి. మా సుదర్శన్ మళ్ళీ కావాలన్నా కూడా కొనిస్తూ ఉంటాడు, బాగాలేదు అని తెలిసి గుర్తుంది, మళ్ళీ అది ఇంకొకసారి ఇక్కడికి వచ్చాము మళ్ళీ కావాలి అంటారే అనుకోండి, అయినా కొనిస్తుంటాడు. ఇంకా హ్యాపీ ఏమంటే మన కేక్స్ అని, డోనట్స్ అని, ఇంకా ఇలాంటివి ఏదైనా తీసుకున్నప్పుడు అది ప్రాపర్గా పట్టుకొని వెళ్ళాలి కదా, అని ఇంటికి వెళ్ళిన తర్వాత తినాలి అనేసి. సో అవి అట్లే ఉంటే బాగుంటుంది. వీడు పట్టుకొని వస్తే అంతా కలబెట్టేస్తారనమాట, మిక్స్ అయిపోతాయి. టెడీ టెన్షన్ అదే. టెడీ హ్యాపీ వాళ్ళు అక్కడే కూర్చొని తింటాము అనేసి అన్నారు, కానీ సుదర్శన్ ఏమంటే టీటీకి వెళ్ళాలంట, వాళ్ళ ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తూ ఉన్నారు ఒక పక్క, అందుకనేసి అది పార్సల్ చేసేసుకున్నాము, ఇంట్లో తిందూరు అనేసి. ఇంకా ఇక్కడ అపార్ట్మెంట్ ఎంత పొడుగు, ఎంత బాగుంది, ఇక్కడ వ్యూ భలే అనిపించింది. అందుకనే టెడీకి ఫొటోస్ కూడా తీసాను ఇక్కడ. ఇంకా అలాగే మీతో కూడా షేర్ చేద్దాము వీడియోస్. ల్యాండ్ రోవర్లో 2 crores 3 crores నీరసం అయిపోయారా నువ్వు కూడా పెద్ద? అవునా హ్యాపీ అంటున్నా. ఇంక ఇలా షాపింగ్ అనేసి వెళ్తే ఆబ్వియస్లీ నీరసం అయిపోతాం. ఎవరు నీరసమైనా ఎవరు అవ్వకపోయినా కానీ మా సుదర్శన్ మాత్రం అవ్వడు. ఇప్పుడు వెంటనే మమ్మల్ని అక్కడ కింద వదిలేసి వెళ్ళిపోయారు టీటీకి. ఇంకా మేము ముగ్గురం పైకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇదిగో వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు తినడానికి. అది ఎలా ఉందో షేర్ చేస్తారంట. ఇంకా టెడ్డీకి ఏమంటే ఆ చాప్ స్టిక్స్తో తినాలంటే భలే ఇష్టము, అది బాగా వచ్చు కూడా. హ్యాపీకి రాదు పాప తినడము, ఒకసారి నేర్పించింది అయినా మళ్ళీ రాలేదు, మళ్ళీ ఇప్పుడు దాంతోనే తింటాను అంటా ఉంది. సో మోమోస్ లాంటివి తెచ్చుకున్నాను. ఇంకా కరెక్ట్గా బిగ్ బాస్ టైం, ఇంకా బిగ్ బాస్ చూస్తూ ఇంకా తిన్నారు.
నేను మాత్రం టచ్ కూడా చేయలేదు, టేస్ట్ కూడా మామూలుగా మోమోస్ నాకు నచ్చదు, ఆ నేమే నచ్చదు మోమోస్. అది భలే ఇష్టంగా కావాలి అంటారు వీళ్ళిద్దరు. తెచ్చిన తర్వాత కావాలంటే మళ్ళీ తినమంటారు కదా, అప్పుడు తింటాను, అంటే 1 or 2 తింటాను. కానీ కొనాలి వెళ్ళాలి దానికోసం వాళ్ళు అడుగుతున్నారు అంటే మాత్రం నచ్చదు. ఒకసారి ఇంట్లోనే చేసి పెడదాం అనుకున్నాను ఊరికి వెళ్ళక ముందు, మళ్ళీ ఊరికి వెళ్ళి అది దాని గురించే మర్చిపోయాను, మళ్ళీ చేయనేలేదా మోమోస్. ఇంకా ఇది వచ్చేసి కార్న్ డాగ్ అంట, స్వీట్గా ఉందంట పాపం కొంచెము. వీళ్ళు అది ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా ఇది కూడా నాన్ వెజ్ ఉంటుంది, చికెన్ ఉంటుంది అనుకుంది రెడ్డి, అది వెజ్. సో ఇద్దరికి నచ్చలేదు, హాఫ్ ఏమో తిన్నారు ఇంకా పెట్టేశారు. ఇంకా వీళ్ళు ఆ మోమోస్ లాంటివి ఇంకా ఇది కార్న్ డాగ్ తిని కొంచెం మా సుదర్శన్ కూడా ఎత్తి పెట్టారు, వచ్చిన తర్వాత టేస్ట్ చేస్తాడనేసి. ఇంకా నేనేమంటే ఇవి తీసుకున్నాను ఐక్యాలో, ఇంకా కొన్ని తీసుకున్నాను. మా సుదర్శన్ వద్దు అది వద్దు ఇది వద్దు అనేసి కొన్ని ఫిల్టర్ చేసేసాడు. లాస్ట్కి అయితే ఇవి కొనిచ్చాడు. ఇది వుడెన్ స్పాచులా, నాకు చాలా ఇష్టము. కొన్ని వుడెన్ స్పాచులాస్ ఈ కలర్ లేదని తీసుకున్నాం. ఇది వచ్చేసి పీలర్. సో ఇది ఆల్రెడీ ఉంది కానీ బ్లాక్ కలర్లో కావాలి కిచెన్కి మ్యాచింగ్లో అన్నట్టుగా ఇది తీసుకున్నాను. ఇంకోటి ఏమంటే దీన్ని ఏమంటారో పట్కారా అంటారు అనుకుంటాను, పాపడ్ కావాలంటే ఇలా తిప్పుకోవడానికి, సో అట్లాంటివి యూస్ చేస్తాము. నా దగ్గర పెద్దది ఉంది, సో ఇలాంటిది నచ్చింది, స్టీల్ది ఒకటి కావాలని తీసుకున్నాను. ఇంకా ఈ స్టాండ్స్ ఏమంటే మనం హాట్గా ఏమైనా చేసుకున్నప్పుడు దాని మీద పెట్టుకోవచ్చు. కార్పెట్ మీద కూర్చున్నప్పుడు బెడ్షీట్ వేసినా బెడ్షీట్ పైన ఆ హాట్ది గిన్నె పెట్టిన తర్వాత అదేదో ఐరన్ చేసినట్టు అయిపోతుంది అనమాట అక్కడ. అందుకనేసి ఈ స్టాండ్ పెట్టి దానిపైన పెట్టుకుందాం అనేసి తెచ్చుకున్నాను, గుర్తొచ్చేది. ఇంకా చిన్న చాపర్ ఇది నచ్చి తీసుకున్నాను, క్యూట్గా ఉంది, అది అంత పెద్దదిగా ఉంది నా దగ్గర అనేసి చిన్నదిగా బాగుంటుంది అన్నట్టుగా ఇది తీసుకున్నాను. ఇంకొకటి గ్లాస్ తీసుకున్నాను, అది చూపించాను కదా మీకు వీడియోలో. సో ఆ గ్లాస్ ఒకటి 2 తీసుకున్నాను, నాకు సుదర్శన్కి వద్దంట, ఆఫీస్లో చాలా ఉన్నాయి, రోజు ఉన్నాయి బుజ్జు అవి అంటే, ఒకటి తీసుకురావు ఆఫీస్ నుండి అయితే, నీకు ఒకటి నాకు ఒకటి ఉంటుంది అని చెప్పాను. అది ఎలా తెస్తాం బుజ్జు అన్నాడు. మరి తీసుకోవా అంటే నాకేం వద్దు అన్నాడు. సార్ నేను ఒకటే తెచ్చుకున్నాను. ఇంకా రెడీ హ్యాపీకి వద్దని చెప్పారనమాట, అవి ఇష్టం రాలేదు వాళ్ళకంతా. ఇంకా ఇది వచ్చేసి ఇది ఎందుకు తెచ్చారో తెలియదు మా సుదర్శన్, వాష్రూమ్లో పెట్టడానికి అనుకుంటాను. ఇది ఎక్కడ ఫిట్ అవుతుందో మరి నాకు తెలియలేదు, ఇది కార్నర్ ప్లేస్ ఉంటే చేయాలి, సో దానికోసమే తెచ్చారు. ఇంతే అనమాట ఇవి నేను తీసుకున్న ఐక్యాలో. గ్లాస్ ఏమంటే కార్లోనే ఉంది, అది మర్చిపోయాం తీసుకొచ్చుకోవడానికి. ఇంకా ఇక్కడేమంటే నెక్స్ట్ డే అనమాట నేను ఒక లిప్స్టిక్ ఆర్డర్ చేసుకున్నాను, చాలా బాగుంది తెలుసా, చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చింది. సో ఒక న్యూడ్ షేడ్ అనమాట, అది చాలా పింకిష్ కలర్లో ఉంటుంది. అది అప్పటికప్పుడే వచ్చేసింది, ఒక 1 hourలో వచ్చేసింది నాకు అది. అందుకనేసి ఇంకా నేను వీడియో తీసుకున్నాను. ఇది కూడా షార్ట్ వీడియో పెట్టాను, సో మీరు చూసారో లేదో నాకు తెలియదు. ఇంక ఇది కూడా యాడ్ చేద్దాం అనిపించింది. మీరు అడుగుతూ ఉంటారు కదా ఎప్పుడైనా ఏదైనా, నాకు ఐ లైనర్ ఏమైనా మాయిశ్చరైజర్ అడుగుతూ ఉంటారు, లిప్స్టిక్స్ షేడ్స్ అడుగుతూ ఉంటారు. సో అందుకని మీతో షేర్ చేయాలి, ఆ షార్ట్ వీడియో చూడని వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నట్టుగా దీంట్లో కూడా పెడుతున్నాను. ఇంకా దీవాళీకి ఊరికి వెళ్ళాలి, మళ్ళీ ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి. అట్లా వచ్చి సెటిల్ అయ్యామో లేదో, జస్ట్ ఏమో 1 week 10 days అట్లా ఉన్నాం మేము అంతే. మళ్ళీ ఇంకా అన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నాను, తిరుపతికి వెళ్ళాలి. సో నెక్స్ట్ వ్లాగ్స్ ఇంకా తిరుపతి వ్లాగ్స్ వస్తాయి ఇక్కడ నుండి. ఇక్కడితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.